కుబేరా సినిమా చూడడం అయితే కంప్లీట్ అయిపోయింది. సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది సింపుల్గా మాట్లాడుకుందాం. స్పాయిలర్స్ అయితే ఏమీ ఉండవు ఈ వీడియోలో. సో మీరు ఎండింగ్ వరకు చూసి వెళ్ళొచ్చా వద్దా అనేది డిసైడ్ అయిపోవచ్చు. సో ఇంకా ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా బేసిక్ స్టోరీ ప్లాట్ వచ్చేసి ముంబైలో బెగ్గర్స్ బ్యాక్ డ్రాప్ని చూపిస్తూ అక్కడ ఒక పెద్ద శాండిల్ జరుగుతుంది. దానికి బెగ్గర్స్ బ్యాక్ డ్రాప్కి కనెక్ట్ చేస్తూ ఒక మంచి స్టోరీ అయితే రాసుకున్నారు భయ్య. చెప్తున్నాను కదా, నేనైతే ఇంత మంచి స్టోరీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. శేఖర్ కమల చాలా కొత్తగా థింక్ చేశారనమాట. ఇంకా ఎక్కువ చెప్పిన స్టోరీ గురించి అది స్పాయిల్స్లా ఉంటుంది. సో అందుకని నేను చెప్పకుండా సినిమా చూసినప్పుడు నాకేమనిపించిందో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ పాయింట్స్. సినిమా ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్లోనే ధనుష్ ఇంట్రో చూసి మీకైతే మతిపోతుంది. అంటే ఇది ఏదో భారీ యాక్షన్ సీన్ అలా అనుకోవద్దు. ఆ ఇంట్రో సీన్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. అరే ఇలా కూడా తీయచ్చా అనిపిస్తుంది అనమాట. ఇంకా సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసి నాగార్జున గారు. ఆయన ఆ రోల్ యాక్సెప్ట్ చేయడం నిజంగా చాలా మంచి విషయం. నిజంగా చాలా రెస్పెక్ట్ చెప్పాలంటే. నేనైతే నాగార్జున గారికి దండం పెట్టి తీరాల్సిందే. అండ్ ధనుష్ నాగార్జున ఇద్దరు కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశారు భయ్య. అండ్ ధనుష్ అయితే కొన్ని చోట్ల ఏడిపించేశాడు. నేను సినిమా చూస్తున్నప్పుడు నాకు తెలియకుండానే కంట్లో నుంచి నీళ్ళు వచ్చాయంటే మీరు ఆలోచించండి. ఇలా ఎప్పుడైనా చెప్పానా నేను? లేదు కదా. థింక్ చేయండి. పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశాడు అనమాట. ఇంకా థర్డ్ ప్లస్ పాయింట్, సినిమాలో భారీ విఎఫ్ఎక్స్లు ఉండవు. కాకపోతే సినిమాని కంప్లీట్ రియల్ లొకేషన్స్లో తీయడం వల్ల మనం సినిమాతో కనెక్ట్ అవుతాం భయ్యా. విఎఫ్ఎక్స్ పెట్టుంటే ఆ మ్యాజిక్ జరిగేది కాదు. బట్ ఇక్కడ ఆ మ్యాజిక్ జరిగిందంటే ముంబైలో స్లమ్స్లోని అసలు చాలా దారుణంగా కళ్ళకు కట్టిన చూపిస్తారనమాట. నేనైతే కంప్లీట్ సినిమాలో లీనమైపోయానంటే నమ్మండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ డిఎస్పి. పాటలు అయితే 1-2 పర్వాలేదు బాగున్నాయి. పోయిరా మామ సాంగ్ అయితే చాలా బాగుంది. విజువల్గా చూస్తున్నప్పుడు ఆ బీజం అయితే చితకొట్టేశాడు. సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో ఒక 2-3 సీన్స్, సెకండ్ హాఫ్లో 4-5 క్లైమాక్స్ అదే ఆ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి అనమాట. అందులో డిఎస్పి బీజిఎం, ధనుష్ యాక్టింగ్ ఓరి నాయనో పిచ్చెక్కిచ్చేస్తే భయ్యా. ఎంత చెప్పినా తక్కువే. డిఎస్పి అయితే తోపు అనిపించాడు ఈ సినిమాతోటి. చెప్తున్నాను కదా, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఎక్కువగానే ఖర్చు పెట్టారు. ఇంకా శేఖర్ కమ్ముల ఒక కొత్త స్టోరీ పాయింట్ ఎంచుకుని చాలా వరకు 90% ఆ స్టోరీని ఆయన అనుకున్నట్టుగా ప్రజెంట్ చేసి 90% సక్సెస్ అయ్యారు. 3 గంటల సినిమా ఫస్ట్ హాఫ్ 1.5 గంట ఉంటుంది, సెకండ్ హాఫ్ 1.5 గంట ఉంటుంది. అక్కడక్కడ కొంచెం బోరింగ్ అనిపిస్తుంది కానీ ఓవరాల్గా ఆ బ్యాక్ డ్రాప్కి కొత్తగా ఉండడం వల్ల మనం అయితే కనెక్ట్ అవుతాం. చెప్తున్నాను కదా. ఇంకా రష్మిక క్యారెక్టర్ అయితే ఇంటర్వెల్ ముందు వస్తుంది. అదే స్టార్టింగ్ ఏంట్రా అన్నట్టు అనిపిస్తుంది కానీ ఆ తర్వాత తనకు కూడా ఈ సినిమాలో ఒక మెమరబుల్ క్యారెక్టర్ అయితే పడింది. ఓకే, సో ఇన్ని ప్లస్ పాయింట్స్ చెప్పు, మరి మైనస్ పాయింట్స్ ఏమీ లేవా అంటే 3 గంటల సినిమా భయ్యా. చెప్తున్నాను కదా, అంతసేపు కూర్చోవడం కొంచెం కష్టమే. అండ్ కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. బట్ ఏదేమైనా క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ కూడా కొంచెం హడావుడిగా ముగించారేమో. సో ఇంకొంచెం బెటర్గా ప్లాన్ చేయొచ్చు కదా. అప్పుడు ఇలాంటి సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేది కదా అనిపిస్తుంది అనమాట. అంతకు మించి ఏమీ లేదు. బట్ ఓవరాల్గా అయితే సినిమా అద్దరిపోయింది. ఇంకెక్కువ ఆలోచించొద్దు. థియేటర్స్కి అయితే పరిగెట్టండి భయ్య. సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 3.5.